హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జనరల్‌గా ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ అయితే ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. సో 20,000లోనా, 30,000లోనా లేదంటే 15,000లోనా అని ముందుగా ఫిక్స్ అయ్యి ఆ బడ్జెట్‌లో వచ్చే మొబైల్స్ అయితే చూస్తాం కదా! ఈరోజు ఈ వీడియోలో మనం 20,000లో మనకి వచ్చే బెస్ట్ మొబైల్స్ ఏంటని ఒక 5 మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే దీని తర్వాత వీడియోలో మనకి 15,000లో ఏమొస్తున్నాయి, అలాగే 25,000 అండ్ అలాగే 30,000 బ్రాకెట్‌లో కూడాను ఏవైతే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయో వాటిపైన కూడాను డెడికేటెడ్‌గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు కూడాను 92% ఆఫ్ పీపుల్ కూడాను మన ఛానల్‌కి వస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ అలాగే మీ ముందుకు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను ఒక 5 మొబైల్స్ అయితే పిక్ చేయడం జరిగింది. సో, ఈ 5 మొబైల్స్ కూడాను మనకి డే టు డే లైఫ్‌లో గానీ, లేదంటే కెమెరా పర్పస్‌లో గానీ, మీ ఆల్ రౌండర్‌గా మీరు బేసిక్‌గా ఒక యూజర్ అనుకున్నట్లయితే, సో, ఈ 20,000 బడ్జెట్‌లో ఈ ఫోన్స్‌నైతే మీరు చూజ్ చేసుకోవచ్చు. బట్ గేమింగ్ కోసం చూస్తున్నారు అనుకున్నట్లయితే, మనకి 20,000 బడ్జెట్ కాకుండా హైయర్‌గా ఒక 25,000 ఆ బడ్జెట్‌లో చేసుకున్నట్లయితే మనకి గేమింగ్‌కైతే సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు బేసిక్‌గా డే టు డే లైఫ్‌లో మనం యూజ్ చేయాలనుకునేటప్పుడు మాత్రం ఈ 20,000 బడ్జెట్ మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, టాప్ 5లో మనకి లావా అగ్ని 3 అయితే ఉంటుంది. ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి 2 డిస్‌ప్లేస్‌తో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ గనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో 1.74 మల్టీ ఫంక్షన్ అమోలెడ్ డిస్‌ప్లేతో అయితే రావడం జరుగుతుంది. సో, బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా సెటప్ ఉందో, కెమెరా సెటప్ పక్కనే వీళ్ళు డెడికేటెడ్‌గా ఒక 1.74 ఇంచెస్ ఉన్న ఒక డిస్‌ప్లేనైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ డిస్‌ప్లే మల్టీ ఫంక్షన్‌గా కూడా వర్క్ అవుతుంది. మనకి నోటిఫికేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఫోటోస్ తీసుకునేటప్పుడు. సో, ఇట్లా మల్టీ ఫంక్షన్‌గా మనకి ఈ యొక్క డిస్‌ప్లే అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ డిస్‌ప్లే విషయానికొస్తే 6.7 ఇంచ్ 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి చైనీస్ బ్రాండ్స్ వద్దు అని చెప్పేసి చాలా వరకు సామ్‌సంగ్ అని సపోర్ట్ చేస్తుంటారు. అలాగే ఇంతకుముందు ప్రీవియస్‌గా మనకి మైక్రోమాక్స్ ఏదైతే వచ్చిందో అది ఇండియన్ బ్రాండ్ అని దాన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ విషయానికొస్తే మనకి ఏదైతే ఈ లావా ఉందో, లావా కూడా ఇండియన్ బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రాసెసర్ విషయానికొస్తే డైమెన్సిటీ 7300X ప్రాసెసర్‌తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో డెడికేటెడ్‌గా యాక్షన్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అలాగే రియర్ కెమెరా విషయానికొస్తే 50+8+8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే స్టోరేజ్ విషయానికొస్తే 8 జీబీ, 128 జీబీ ఉంటుంది. యూఎఫ్ఎస్ 3.1 సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఓఎస్ అప్డేట్స్ విషయానికొస్తే 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మేజర్ ఇందులో కాన్ వచ్చేసరికి బాక్స్‌లో మనకి చార్జర్ అయితే ఇవ్వడం లేదు. సో, మనకి ఇది 20,000 అరౌండ్‌లో వస్తుంది కదా! సో, ఈ బడ్జెట్‌లో మీరు ఫోన్ కొన్నాక మళ్ళీ సెపరేట్‌గా చార్జర్‌కైతే మనీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను చెప్పే మొబైల్స్ యొక్క లింక్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ మొబైల్స్ పైన వచ్చే ప్రతి ఒక్క మొబైల్ అనే కాదు, లేదంటే లైక్ హోమ్ అప్లయన్స్ అవ్వచ్చు, లేదంటే ఏసీస్ అవ్వచ్చు. ఇట్లా ప్రతి ఒక్క ఐటెమ్ మీద వచ్చే డిస్కౌంట్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్‌లో అండ్ వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఆ 2 లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఆ లింక్స్ మీకొస్తే అక్కడి నుంచి మీరు జాయిన్ అయినట్లయితే మీకు వచ్చే మంచి మంచి లో డీల్స్ అన్నీ కూడాను మీరు ఎప్పటికప్పుడు యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే టాప్ 4లో గనక మనం చూసుకున్నట్లయితే నథింగ్ ఫోన్ 2A. మెయిన్‌గా మనకి నథింగ్ ఫోన్స్ ఎప్పుడైతే లాంచ్ అయినప్పటి నుంచి కూడాను వీటి యొక్క సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో, నథింగ్ ఫోన్ 1లో గానీ, లేదంటే నథింగ్ ఫోన్ 2A గానీ, లేదంటే సీఎంఎఫ్ ఫోన్స్ ఏదైతే నథింగ్ సబ్ బ్రాండ్ ఉందో సీఎంఎఫ్ ఫోన్స్ వీటిలన్నిటిలో కూడాను మనకి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ అలాగే బ్లోట్‌వేర్ ఏమీ రాదు. క్లీన్ యూఐతో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిస్‌ప్లే విషయానికొస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే. అలాగే ఇది 120 హెర్ట్జ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అయితే రావడం జరుగుతుంది. బట్ ఇందులో కూడాను మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ఇంక్లూడెడ్‌గా లేదు. ఛార్జర్ కావాలంటే మీరు సెపరేట్‌గా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్టోరేజ్ విషయానికొస్తే 8 జీబీ, 128 జీబీ ఉంటుంది. అలాగే కెమెరా విషయానికొస్తే రియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇందులో ఓఎస్ అప్డేట్స్ విషయానికొస్తే 3 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అలాగే 4 ఇయర్స్ వరకు కూడాను సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే టాప్ 3లో కనుక మనం చూసుకున్నట్లయితే వన్ ప్లస్ నార్డ్ CE4.
ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ స్టార్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఓఎస్ అప్డేట్స్ విషయానికొస్తే 2+3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందులో బ్యాటరీ విషయానికొస్తే మనకి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో బాక్స్‌లో చార్జర్ కూడాను ఇంక్లూడెడ్‌గా రావడం జరుగుతుంది. ఇది 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. ఇదొక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. జనరల్‌గా మనకి బడ్జెట్‌లో వచ్చే ఫోన్స్‌లో మనకి చార్జర్ రిమూవ్ చేయడం వల్ల ఎవరైతే ఫోన్స్ కొంటారో వాళ్ళకి సెపరేట్ బర్డెన్ అనే చెప్పుకోవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అంటే వాళ్ళు ఎలాగో ఎవరైతే ఎక్కువ మనీ అఫోర్డ్ చేయగలరో వాళ్ళే పెడతారు కాబట్టి వాళ్ళకి సెపరేట్ చార్జర్స్ అనేవి పెద్ద మ్యాటర్ కాదు. బట్ బడ్జెట్‌లో వచ్చే మొబైల్స్‌లో కూడాను చార్జర్స్ రిమూవ్ చేసేస్తే ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పుకోవచ్చు. బట్ వన్ ప్లస్‌లో అయితే మనకి చార్జర్ అయితే బాక్స్‌లోనే వస్తుంది. అంటే టాప్ 4లో కనుక చూసుకున్నట్లయితే పోకో నుంచి పోకో X7 ఈ మొబైల్ అనేది రీసెంట్‌గానే లాంచ్ చేయడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రావడం జరుగుతుంది. అలాగే ఇది IP68 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఇందులో డిస్‌ప్లే విషయానికొస్తే 6.67 ఇంచు 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. అండ్ అలాగే ఇది 120 హెర్ట్జ్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే కెమెరాస్ విషయానికొస్తే 50+8+2 రియర్ కెమెరాస్ ఉంటాయి. అలాగే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇందులో బ్యాటరీ విషయానికొస్తే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. ఇందులో ఓఎస్ అప్డేట్స్ విషయానికి గనుక వస్తున్నట్లయితే 3+4 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మేజర్‌గా మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది వచ్చేసరికి మోటరోలా అని చెప్పుకోవచ్చు. మోటరోలా మనకి 20,000 బడ్జెట్‌లో మోటో ఎడ్జ్ 50 నియో అనే ఫోన్ రావడం జరుగుతుంది. సో, ఇందులో మోటరోలా ఫోన్స్‌లో రీసెంట్‌గా చూస్తున్నట్లయితే కెమెరాస్ అనేవి చాలా అప్‌గ్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కూడాను నేను మోటరోలా ఫోన్ నుంచే షూట్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ మోటరోలా ఎడ్జ్ 50 నియో ఉందో ఇందులో మనకి డిస్‌ప్లే విషయానికొస్తే 6.4 ఇంచ్ 1.5 POLED ఎల్టీపీఓ డిస్‌ప్లేతో అయితే రావడం జరుగుతుంది. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. అలాగే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో ఉంటుంది. అలాగే IP68 సర్టిఫికేషన్ ఉంటుంది. 8 జీబీ LPDDR4X ఉంటుంది. అలాగే 256 UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. మనకి 20,000 బడ్జెట్‌లో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కూడాను 128 జీబీతో వస్తే ఒక మోటరోలా ఫోన్ మాత్రం మనకి 256 జీబీ స్టోరేజ్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో బ్యాటరీ విషయానికొస్తే 4310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇందులో 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. మనకి బాక్స్‌లోనే చార్జర్ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా రావడం జరుగుతుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్‌లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ గానీ, లేదంటే IP68 గానీ, లేదంటే ఇంక్లూడింగ్ బాక్స్‌లో చార్జర్‌తో వచ్చే ఫోన్ ఇది ఒకటనే చెప్పుకోవచ్చు. అలాగే కెమెరాస్ కూడాను మిగతా ఫోన్ అన్నిటిలో పోల్చుకుంటే మోటరోలాలో కెమెరాస్ అనేవి పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో కెమెరాస్ విషయానికొస్తే 5+10+13 మెగాపిక్సెల్ రియర్ కెమెరాస్ ఉంటాయి. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే 5 ఇయర్స్ వరకు కూడాను మేజర్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, మిగతా ఫోన్స్ అన్నిట్లో కూడాను మనకి 3 ఇయర్స్ లేదంటే 4 ఇయర్స్ వస్తే ఇందులో 5 ఇయర్స్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో, బ్లైండ్ టేక్. సో, మీరు గనక నన్ను అడిగినట్లయితే 20,000లో బెస్ట్ ఫోన్ రికమెండ్ చేయాలనుకున్నట్లయితే మిగతా ఫస్ట్ నేను ఏదైతే 4 మొబైల్స్ చెప్పానో వాటిని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫైనల్‌గా మాత్రం మోటో ఎడ్జ్ 50 నియో ఏదైతే ఉందో దీన్ని బ్లైండ్ టేక్ అనే చెప్పుకోవచ్చు. సో, ఏదైతే ఇప్పుడు నేను 20,000 బడ్జెట్‌లో చెప్పానో నేను నెక్స్ట్ వీడియోలో మనకి 15,000 బడ్జెట్‌లో తీసుకొస్తాను. అండ్ అలాగే 25,000లో ఏవి దొరుకుతున్నాయి, అలాగే 30,000 బ్రాకెట్‌లో ఏమొస్తున్నాయనేది తీసుకురావడం జరుగుతుంది. సో, ఈ వీడియోస్ గనక మీరు మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డెడికేటెడ్‌గా ఏ బడ్జెట్‌లో అయినా ఏదైనా ఫోన్స్ గానీ, లేదంటే టీడబ్ల్యూఎస్ గానీ, లేదంటే స్మార్ట్ వాచెస్ గానీ, ఇట్లా ఏవైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఏ ప్రొడక్ట్ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.